ఫస్ట్ ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేయండి. 100% లైక్ చేయండి. ఇంత మంచి ఎపిసోడ్ నేను ఇంతవరకు చూడలేదు. నిజంగా మన ఇండియన్ కల్చర్‌కి అయితే హ్యాట్స్ ఆఫ్ అసలు. ఈ ఎమోషన్స్, ఈ బాండింగ్స్, ఈ ఫ్రెండ్‌షిప్ ఇదంతా ఉంది కదా! నిజంగా ఏ కంట్రీలో కూడా ఉండదు. ఓన్లీ మన కంట్రీలోనే ఉంటది. అండ్ ఈ వీక్ ఫ్యామిలీ వీక్ ఉంది. నిజంగా ఈ బాండింగ్స్‌కి, ఎమోషన్స్‌కి ఘోరం అసలు. టూ మచ్ అసలు. ఈ ఫ్యామిలీ వీక్ ఎలా జరిగిందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ థాంకింగ్ యూ బిగ్ బాస్. నిజంగా ఎంత ఎమోషన్స్ ఉన్నాయి, ఎంత ప్రేమ ఉంది, ఎంత అసలు చెప్పడానికి కూడా రావట్లేదు. చూసినంత సేపు ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా కన్నీళ్ళు వచ్చే ఉంటాయి. ఎందుకంటే టూ మచ్ ఎమోషనల్. ఇక్కడ ఫ్యామిలీ వీక్లో సుమన్కి అండ్ తనుజకి వీళ్ళిద్దరు ఫ్యామిలీస్ వచ్చినాయి. నిజంగా సుమన్ అన్న చూసిన వాళ్ళు, ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళు ఖచ్చితంగా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఒకవేళ మీరు ఎపిసోడ్ చూసుంటే మీ ఎమోషన్స్ ఏంటి కామెంట్లో చెప్పేసేయండి. నిజంగా థ్యాంక్ యూ బిగ్ బాస్. ఎందుకంటే ఇంత మంచి ఎపిసోడ్ నేను ఇంతవరకు ఏ సీజన్లో కూడా చూడలేదు. సో టోటల్గా చెప్పేసుకుందాం. ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు ఏం జరిగింది, ఎక్కడ ఏం జరిగింది, ఎవరి ఫ్యామిలీ వచ్చింది, అక్కడ ఆ మాటలు ఆ ముచ్చట్లు ఏమేమి ఉన్నాయి క్లియర్గా అన్ని కూడా చెప్పేసుకుందాం. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. చూసినాక ఖచ్చితంగా లైక్ చేయండి భయ్య. 100% లైక్ చేయండి. సో వెల్కమ్ టు బిగ్ బాస్ సీజన్ అండ్ తెలుగు రివ్యూస్. దిస్ ఈజ్ యువర్ ప్రశాంత్, నా ఎమోషన్స్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే ఫ్యామిలీ వీక్. సో ఫ్రెండ్స్, ఈ రోజు ఎపిసోడ్ ఏంటంటే ఫ్యామిలీ వీక్లో డే 1. అంటే ఈ రోజు ఫ్యామిలీస్ వచ్చినాయి. ఫ్యామిలీ ఎవరెవరు? సుమనన్నకి అండ్ తనుజకి ఇద్దరు ఫ్యామిలీస్ వచ్చినాయి. అంత ఈజీగా ఏం రాలేదు. ఈ ఫ్యామిలీ వాళ్ళని కలవడానికి, అంటే ఇప్పుడు సుమనన్న అయినా ఎవరైనా కూడా వాళ్ళ ఫ్యామిలీస్ రావడానికి, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళు ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది ఒక టాస్క్ పెట్టింది బిగ్ బాస్. ఏంటి ఈ టాస్క్ దేనికోసం? ఇప్పుడు సుమనన్న ఫ్యామిలీ వస్తుంది, ఆమెతోని ఎంతసేపు గడపాలి, ఎంతసేపు ముచ్చట్లు పెట్టాలి, ఆ హౌస్లో ఆమె ఎంతసేపు ఉండాలి అనేది ఒక టైమర్ పెట్టేసిండ్రు. ఆ టైమర్ ఏంటి? 60 సెకండ్, 60 మినిట్, 30 మినిట్, 20 మినిట్, 15 మినిట్, ఇలా టైమర్ పెట్టాను అన్నట్టు. దీన్ని గెలుచుకోవడానికి వీళ్ళు టాస్క్ ఉంది. ఆ టాస్క్ని ఫినిష్ చేసి ఎర్లీగా ఎవరైతే ఫినిష్ చేస్తారో వాళ్ళ టైమర్ తీసుకోవచ్చు. సో ఇక్కడ సంజన ఆల్రెడీ పాపం, సంజన విషయం గురించి చాలా మాట్లాడాలి. ఎందుకంటే ఫ్యామిలీ వీక్ తనకు లేదు కాబట్టి వీళ్ళందరినీ చూసుకుంటూ ఏడ్చుకుంటుంది. సంజన విషయంలో నిజంగా బిగ్ బాస్కి ఏదైనా ఫస్ట్ రిక్వెస్ట్ చేయాల్సి వస్తే ఫస్ట్ టైం సంజన గురించి రిక్వెస్ట్ చేద్దాం అందరం. సో ఇక్కడ సంజన సంచలక్, సంజన నో గేమ్, తను ఆడలేదు. సో ఫ్యామిలీ వీక్లో ఫ్యామిలీ ఎవరెవరికైతే వస్తున్నారో వాళ్ళే ఆడాలి. సో సంజనకి రావట్లేదు కాబట్టి సంజన సంచాలక్. అండ్ తనుజ ఫస్ట్ క్యాప్టెన్ అయింది కాబట్టి తనకి గేమ్ లేదు, డైరెక్ట్ తను టైమర్ తీసుకోవచ్చు. ఇక్కడ తనుజ వెళ్ళి ఫస్ట్ 60 మినిట్ టైమర్ తీసుకుంది. సో సంజనకి ఏది లేదు, జస్ట్ తను సంచాలక్గా ఉండడమే. ఈ టాస్క్ ఏంటి అంటే కొన్ని రోప్స్ పెట్టిండ్లు, తార్లు, అవన్నీ కూడా చిక్కుముళ్ళు పడి ఉంటాయి. కలర్ తార్లు పెట్టిండ్లు, ఎవరి కలర్ వాళ్ళకే, ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ఒక్కొక్క కలర్ ఒక్కొక్క తాడు. దాన్ని నడుము కట్టుకొని ఆ చిక్కుముళ్ళన్నీ విడిపించి మళ్ళీ ఇంకో పాయింట్కి వెళ్ళి ఆ తాడంతా అక్కడ హ్యాంగ్ చేసి టైమర్ తీసుకోవాలి. అక్కడ ఉన్న టైమర్ తీసేసుకోవాలి. ఎవరు ఎర్లీగా వెళ్ళి తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ టైమింగ్ వస్తుంది. సో ఆల్రెడీ 60 మినిట్ తనుజ తీసేసుకుంది. అండ్ నెక్స్ట్ 30, 20, 15 ఇవి మాత్రమే ఉన్నాయి. ఎంత స్పెండ్ చేయాల్సి వస్తే, ఎంత ఎక్కువ టైం కావాలో అంత ఎర్లీగా వెళ్ళి తీసుకోవాలి. సో ఇక్కడ ఫాస్ట్గా వెళ్తున్నారు. ఆ తాడు నడుము కట్టుకొని కొన్ని స్టెప్స్ ఉన్నాయి, వాటిని దాటుకుంటూ ఆ ముళ్ళని తీసుకుంటూ లాస్ట్గా తాడుని చుట్టా చుట్టేసి అక్కడే తగిలిచ్చేయాలి. దీనికి సంచాలకుగా సంజన ఉంటుంది అండ్ తనుజ కూడా చూస్తుంది. సో ఆ చిక్కుముళ్ళు ఎంత దారుణంగా ఉంటాయంటే విపరీతంగా ఉంటాయి. అన్ని ఫోల్డ్ వేసి చిక్కులేసి, ఆ చిక్కులు వేసినోడు ఎవడో కానీ బిగ్ బాస్లో వానికి మొక్కాలి. నిజంగా అన్ని చిక్కులు ఉన్నాయి. ఇటు ఫ్యామిలీ కోసం వాళ్ళ ఆరాటం ఏంటి, టైం ఎక్కువ కావాలి, ఎక్కువ టైం తీసుకోవాలి, మినిట్స్ ఎక్కువ కావాలి అని. ఇటేమో చిక్కుముళ్ళు సరిగా రావు. ఎంత టార్చర్ ఉంటాయంటే చూసే వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకి అర్థమై ఉంటుంది ఆ టార్చర్ ఏంటో. సో ఫాస్ట్గా ఇమాన్యుల్ వెళ్ళిపోయిండు. ఇమాన్యుల్ వెళ్ళిపోతే ఇమాన్యుల్కి 45 మినిట్స్ వచ్చింది. 60, 45, 30, 20, 15. సో ఇమాన్యుల్కి 45 మినిట్స్ వచ్చింది. అండ్ బ్యాక్ టు బ్యాక్ నెక్స్ట్ డిమన్ పవన్ వెళ్ళిండు, 30 మినిట్స్ వచ్చింది. అండ్ కళ్యాణ్ వెళ్ళిండు, కళ్యాణ్కి 20 మినిట్స్. కళ్యాణ్కి ఏంటి అంటే తను వెళ్ళినాక కళ్యాణ్కి ఫ్యామిలీ వీక్ వద్దు, తను నా ఫ్యామిలీ వద్దు అన్న ఉద్దేశంలో ఉన్నాడు. ఫస్ట్ నుంచి నాకు వద్దు అని చెప్తున్నాడు. ఎందుకంటే కళ్యాణ్ ఫ్యామిలీకి తనకి ఏదో చిన్న డిస్టర్బెన్స్ ఉందంట. ఫస్ట్ నుంచి కళ్యాణ్ ఇండిపెండెంట్గా తను ఇంటి నుంచి సపరేట్గా పెరిగినట్ట. సో నాకు ఫ్యామిలీ వద్దు, ఆ ఫ్యామిలీ ఆ ఎమోషన్స్ నేను తీసుకోలేను, నాకు ఫ్యామిలీ వద్దు అన్న ఒపీనియన్ ఉన్నాడు. ఆ ఫ్యామిలీ ఇప్పుడు ఆ టైమింగ్ అనేది కళ్యాణ్కి 20 మినిట్స్ వచ్చింది కాబట్టి సుమన్కి సాక్రిఫైస్ చేద్దామని సుమన్ కోసం వెయిట్ చేసిండు.
కానీ బ్యాక్ టు బ్యాక్ రీతు వచ్చింది. రీతుకు 50 మినిట్స్ అండ్ వీళ్ళ మిగతా వాళ్ళందరికీ 50 మినిట్స్ వచ్చింది. లాస్ట్‌లో సుమన్ అన్న ఉన్నాడు. సుమన్ అన్న ఏంటి మంచిగా అంతా కూడా ఫోల్డ్ చేసుకున్నాడు. బట్ పర్సనాలిటీ పరంగా కొంచెం హైట్ తక్కువ ఉండి అతనికి ఇబ్బంది అయింది. చాలా ఇబ్బంది అయింది. బట్ అందరూ కూడా సుమన్‌కి సపోర్ట్ చేసిండ్రు హౌస్‌లో. సో 15 మినిట్స్ వస్తే కళ్యాణ్ వచ్చేసి తన 20 మినిట్స్ సుమన్‌కి ఇవ్వడానికి ట్రై చేసిండు. బట్ సంజన ఒప్పుకోలేదు. బిగ్ బాస్ డిసిజన్ని బట్టి ఇచ్చేస్తానని చెప్తే బిగ్ బాస్‌ని అడిగితే సంజన మీ ఇష్టం అన్నారు. ఎవరి ఫోర్స్ లేకుండా కళ్యాణ్ ఇస్తున్నా అని చెప్పేస్తే కళ్యాణ్ 20 మినిట్స్ సుమన్ అన్నకి యాడ్ అయింది. సో సుమన్ అన్నకి 20 మినిట్స్, కళ్యాణ్‌కి 15 మినిట్స్, రీతుకి 15 మినిట్స్, భరణికి 15 మినిట్స్. మిగతా వాళ్ళకి 20, 20, 30, 45, 60. సో ఇట్లా ఈ టాస్క్‌లో విన్ అయ్యి వాళ్ళొక టైమర్‌ని గెలుచుకున్నారు. సో ఫస్ట్ సుమన్ అన్నకి బిగ్ బాస్ ఏం చెప్పారంటే కన్ఫ్యూజన్ రూమ్‌కి రమ్మని. సుమన్ అన్నకి మీకు ఈ టైం సరిపోతుందా అంటే నాకు ఈ టైం సరిపోదు బిగ్ బాస్, నాకు ఈ టైము ఎక్కువ కావాలి అని అడిగితే సరే హౌస్‌లో ఉన్న ఎవరితోనైనా నువ్వు స్వాప్ చేసుకోవచ్చు. వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళని ఒప్పించి వాళ్ళ టైం నువ్వు తీసుకోవచ్చు. నువ్వు డైరెక్ట్ స్వాప్ చేస్తావా? వాళ్ళని రిక్వెస్ట్ చేస్తావా? నీ ఇష్టం. నువ్వు ఓకే అంటే వాళ్ళ టైమర్ నీకు యాడ్ చేస్తా అంటే వద్దు బిగ్ బాస్, నాకు ఈ టైమర్ అనేది నాకొద్దు. వాళ్ళకి కూడా ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలని ఉంటది. నేను వాళ్ళ టైమర్‌ని తీసుకోలేను. వాళ్ళని ఇబ్బంది పెట్టలేను. నాకున్న 15 మినిట్స్‌ని నేను యూజ్ చేసుకుంటా. లేదు ఏమన్నా నాకు ఛాన్స్ ఉంది ఇస్తా అంటే మీరివ్వండి. అంతే తప్ప నేను వాళ్ళ దగ్గర నుంచి తీసుకోనని జెన్యూన్ హార్ట్. అసలు నిజంగా ఇంత ప్యూర్‌గా, ఇంత జెన్యూన్‌గా ఎవరుండరు. సుమన్ అన్న ఉన్నంత జెన్యూన్‌గా ఎవరుండరు. ఈవెన్ ఇదే ఛాన్స్ వేరేళ్ళటోళ్ళకి ఇచ్చేయుంటే ఖచ్చితంగా వాళ్ళు తీసేసుకుంటారేమో. ఇమ్మాన్యుల్ అయితే తీసేసుకుంటాడు ఫస్ట్. సెల్ఫిష్ కదా! ఇమ్మాన్యుల్ అయితే తీసేసుకుంటాడు. బట్ సుమన్ అన్న మాత్రం నేను ఎవ్వరిని ఇబ్బంది పెట్టను. అందరికి ఫ్యామిలీ ఇంపార్టెంటే. నాకున్న ఈ 15 మినిట్స్‌లో నేను అడ్జస్ట్ అయితా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సో ఫస్ట్ సుమన్ అన్న ఫ్యామిలీ వస్తది. ఇది మామూలు ఉండదు. సుమన్ అన్న ఫ్యామిలీ తన వైఫ్ వస్తది. వైఫ్ నేమ్ లాస్య. అసలు నిజంగా అసలు ఘోరంగా ఫస్ట్ లాస్య రాకముందు సుమన్ అన్నకి స్టోర్ రూమ్‌లో లెటర్ పెట్టిండు. ఆ లెటర్ ఏంటి? సుమన్ అన్న 16థ్ వెడ్డింగ్ యానివర్సరీ అంట. ఆ లెటర్ చదువుతుంటే ఏడ్చేసిండు. ఇంత ఎమోషనల్ ఏందిరా భయ్ చూసినోళ్ళకు పిచ్చోళ్ళు అయిపోతారు అనుకోండి. ఎందుకంటే ఆ లెటర్ కంప్లీట్‌గా మొత్తం చదవ ముందుకే సుమన్ అన్న ఏడవడమే. ఎందుకంటే తన వైఫ్ మాటలు ఆ లెటర్‌లో కనబడుతున్నాయి. రీతు చదివి వినిపిస్తాంది. కన్నా, బుజ్జి, నాన్న అనుకుంటా ఆహ్, వాళ్ళ ఎమోషన్స్ మనం అంత ఈజీగా తీసుకోలేము. మనం చెప్పలేము. ఎవ్వరి ఫీలింగ్స్ వాళ్ళయి. సుమన్ అన్న లెటర్‌లో ఉన్న వాటిని చదువుతుంటే సుమన్ ఏడ్చేస్తాడు డైరెక్ట్. చింత చిన్న పిల్లగాడని అసలు అనుకోలేదు. ఘోరం అసలు టూ మచ్ ఎమోషనల్ అసలు. చూసే మీకు మాత్రం ఎవరైనా ఎపిసోడ్ చూసుంటే ఖచ్చితంగా భయ్యా మీరు నార్మల్ ఉన్నారంటే మీకు ఇంక హార్ట్ లేనట్టే. అంత ఎమోషనల్ అసలు సుమన్ అన్న. చిన్న పిల్లగాని లెక్క ఏడ్చుకుంటా కూర్చున్నాడు. సో వాళ్ళ వైఫ్ లెటర్ రాసింది. రీతు చదివింది, వినిపించింది. ఎంత స్వీట్‌గా ఉందంటే అంత స్వీట్‌గా ఉంది. నిజంగా లెటర్‌లో ఉన్న లైఫ్ రియల్ లైఫ్‌లో ఉంటదా అని అనిపించింది. బట్ సుమన్ అన్నకి యానివర్సరీ గిఫ్ట్ తనకి ఒక డ్రెస్ కూడా ఇచ్చింది. ఆ డ్రెస్ వేసుకొని మనోడు పెళ్లి కొడుకు లెక్క రెడీ అయ్యి ఉన్నాడు. ఈ గ్యాప్‌లో బ్యాక్ టు బ్యాక్ సుమన్ అన్న టైమర్ 20 మినిట్స్ స్టార్ట్ అయింది. అండ్ లాస్ట్ ఇయర్ కూడా హౌస్‌లోకి వచ్చింది. ఇక వాళ్ళ ముచ్చట్లు చూడాలి. నిజంగా చూసే వాళ్ళకి కొంచెం గిల్టీగా, ఈర్ష్యగా, అరే ఏందిరా ఇంత చేస్తున్నారు. మళ్ళీ ఇంత ప్రేమ ఉంటదా మొగుడు పెళ్ళాంకి. టూ మచ్ ఎమోషనల్ అసలు. నేను చూస్తుంటే ఎపిసోడ్ చూసిన నేను చూసినంత సేపు నవ్వుకుంటూనే ఉన్నా. ఈవెన్ కళ్ళలో నీళ్లు కూడా వచ్చినాయి. అంత ఎమోషనల్ అసలు. ఏం మాట్లాడుతున్నాడో, ఏం అడుగుతున్నాడో, అసలు ఆగమేందో, ఆ పరేషాన్ ఏందో పిచ్చి పిచ్చి అవుతున్నాడు. ఈ 20 మినిట్స్ అయిపోతే నా పరిస్థితి ఏంటా అని చెప్పి బ్యాక్ టు బ్యాక్ వాళ్ళ వైఫ్ రావడము, తనను హగ్ చేసుకోవడము, ఇద్దరు ఏడవడము, మళ్ళీ అందరికి పరిచయం చేస్తే వాళ్ళు మీకు ఫస్ట్ టైం ఉంది మీరు యూజ్ చేసుకోండి అని చెప్పి ఒక దగ్గర కూర్చోమన్నారు. అందరూ అందరూ ఒక సైడ్కి వెళ్ళిపోయిన్రు. డిస్టర్బ్ లేకుండా కొంచెం స్పేస్ ఇచ్చి పక్కకు వెళ్ళిపోయిన్రు. వీళ్ళిద్దరు కూర్చొని అసలు లాస్యాని మాట్లాడే టైం కూడా ఇవ్వట్లేదు సుమన్. ఎట్లా అంటే పిల్లలు బాగున్నారా, అమ్మ నాన్న ఎలా ఉన్నారు, కొడుకు బిడ్డ ఎలా ఉన్నారు, నువ్వెట్లా ఉన్నావు, చిక్కిపోయినవా, నువ్వు ఇట్లయినావు, నువ్వు అట్లయినావు, నువ్వు ఇట్లయినావు, అట్లయినావు, అబ్బబ్బబ్బబ్బబ్బ. పిల్లం మీద ఇంత పిచ్చేంది భయ్యా. నాకైతే ఉంటదనుకోండి, ఎవరికైనా ఉంటది. బాండింగ్ కరెక్ట్ ఉంటే ఎవరు కూడా ఉండలేరు. మ్యారేజ్ కాకముందే ఇమ్మాన్యుల్ తన లవర్ కోసం ఏడుస్తున్నాడు. అలాంటి మ్యారేజ్ అయ్యి వాళ్ళ బాండింగ్ సరిగ్గా ఉంది అంటే ఏడవకుండా ఎవరు ఉండరు. నిజంగా మాకే ఛాన్స్ ఇచ్చే ఉంటే ఫస్ట్ వెళ్ళిపోయి బిగ్ బాస్ హౌస్‌లో సంవత్సరం ఉంటాం.
అంటే ఈ వీడియో చూసిన మా వాళ్ళు ఏమనుకుంటారు నాకు సంబంధం లేదని చెప్తున్నా. మాకే గనుక ఛాన్స్ ఇచ్చారంటే సంవత్సరం ఉంటాం. మొత్తం హిమాలయాలకు పోయినట్టు అయితది మాకైతే. సుమనన్న ప్రేమ చూస్తుంటే అబ్బా! ఇట్లా గూడా ఉంటరా? ఇంత దారుణంగా ఉంటారా? ఇంత ప్రేమ ఉంటదా అనిపించింది. మాటి మాటికి ఏడవడము, తనని హగ్ జేసుకోవడం. ఏడవడము, హగ్ జేసుకోవడం. ఏడవడం, హగ్ జేసుకోవడం. ఏమనంటే పిల్లలు బాగున్నారా? తల్లిదండ్రులు బాగున్నారా? అందరూ ఎట్లున్నారు? ఏంది? అన్నీ జెప్తుంది. ఓదార్చుతాంది. ఎన్ని జెప్పినా సుమనన్న అన్‌కంట్రోల్డ్ మైండ్ సెట్. ఎందుకు? వాళ్ళ వైఫ్‌ని చూసినప్పటి నుంచి తను కంట్రోల్‌లో లేడు. చిన్న పిల్లాడి లెక్క ఏడవడం, 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 ఏడవడం. ఇంకో ముచ్చట లేదు. ఓన్లీ ఏడవడమే. యానివర్సరీ స్పెషల్ అని చెప్పి ఇంటి దగ్గర నుంచి కొంచెం కొన్ని స్వీట్ ఐటెమ్స్ తీసుకొచ్చింది. నాకొద్దు అన్నాడు. ఆయన గూడా ప్రేమతోని తెచ్చినందుకు తినుకుంటూ ఏడుస్తున్నాడు. తినంగానే సరిగ్గా తింటలేడు. తినుకుంటూ ఏడుస్తున్నాడు. ఆమెకు కొంచెం తినిపిచ్చిండు. కొన్ని ముచ్చట్లు పెట్టుకున్నారు. వాళ్ళ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేయలేకపోయా. ఎక్కడనో కనెక్ట్ అయింది. అంటే ఇట్లా ప్రేమగా ఉండే పెళ్ళాం దొరికితే దునియాల సుమనన్నంత అదృష్టవంతుడు ఇంకోడు ఉండనే ఉండడు. ఇది మాత్రం పక్కా. అంత ప్రేమేంది భయ్యా వీళ్ళిద్దరి మధ్యల. సుమనన్న నిజంగా జెన్యూన్. ఇది యాక్టింగ్ అని నేననను. పర్ఫార్మెన్స్ అనను. ఏదో షో కోసం ఇట్లా చేస్తాను అని కూడా అనను. నిజంగా జెన్యూన్‌గా చెప్తున్నా. ఇలాంటి పెళ్ళాం దొరికితే ఇంకేదొద్దు మనకి. అదే ఫుల్ ఆస్తి. అందరికీ అదృష్టం దక్కదు. 90% అదృష్టం లేని వాళ్ళు ఓన్లీ 10% మాత్రమే ఉంటారు. ఆ 10లో ఒక్కడు సుమనన్న అనుకుంటా. సో, చాలా జాగ్రత్తలు చెప్పింది. "నువ్వు గేమ్ మంచిగా ఆడుతున్నావు. నీ పర్ఫార్మెన్స్ మంచిగుంది. మాకు కూడా ప్రౌడ్‌గా మంచిగుంది. నువ్వు జెన్యూన్‌గా ఉన్నావు. ఇంటి దగ్గర ఎలా ఉన్నానో అలానే ఉన్నాను" అంటే "నువ్వు ట్రూగా ఉన్నావు. 100% మంచిగా ఆడుతున్నావు. నువ్వు విన్నర్ అవ్వకపోయినా పర్లేదు. బట్ టాప్ 5లోనో, 3లోనో ఉండు. సరిపోద్ది మాకు. నువ్వు విన్నర్ అవ్వాలని నేను ఫోర్స్ చేయను. ఇప్పటివరకు నువ్వు మంచిగున్నావు. అదే కంటిన్యూ చెయ్యి. ఎవరితోని గొడవలొద్దు. ఒకవేళ గొడవలైనా కూడా లైట్ తీసుకో. తనుజతోని కొంచెం జాగ్రత్తగా ఉండు. తను నిన్ను తీసుకొని నీ ద్వారా ఇంకా హైప్‌లోకి వెళ్తాంది. సో, తనతోని కొంచెం జాగ్రత్తగా ఉండు" అని చెప్పేసింది. వీళ్ళ ముచ్చట్లు అంత నార్మల్ ముచ్చట్లేం గాదు. టోటల్ ఎమోషనల్. కంప్లీట్ ఎమోషనల్ ముచ్చట్లవి. చూ చూసేవాళ్ళు చూడండి భయ్యా మీరొకసారి చూడండి. చూస్తే మీకే అర్థమైపోతది. ఏడుస్తారంతే. ఆళ్ళ బాండింగ్ జూసి, వాళ్ళ ముచ్చట్లు జూసి ఏడ్చేస్తారు డైరెక్ట్. సో, బ్యాక్ టు బ్యాక్ చూడగానే 20 మినిట్స్ దగ్గర పడింది. చెప్పే జాగ్రత్తలన్నీ జెప్పింది. ముచ్చట్లు పెట్టుకున్నారు. సుమనన్నకి ఒక రోజు టైం ఇచ్చినా ఇక్కడి నుంచి కదలడు. అసలు ఆ హౌస్‌లో నుంచి ఇంచ్ గూడా కదలడు. సో, లాస్ట్ టైం ఉన్నంత సేపు. సో, అతని టైం దగ్గర పడింది. బిగ్ బాస్ ఇచ్చిన ఇంకోటేంటంటే అనౌన్స్‌మెంట్ చేసిండ్రు. మీ టైం అయిపోయింది అని. టైం అయిపోయిన కొద్దీ సుమనన్నకి హార్ట్ బీటింగ్ అయితుంది మొత్తం. అయ్యో! వెళ్తాంది, వెళ్తాంది, వెళ్తాంది. అది చూస్తుంటే ఎంత రొమాంటిక్‌గా అనిపించింది తెలుసా? ఆగమాగంలో మనోడు ఏం చేస్తాడో వైఫ్‌ని అన్నంత ఫీల్ వచ్చింది. ఎందుకంటే తను కేరింగ్, దగ్గర తీసుకోవడము, హగ్ చేసుకోవడము, అరాచకం అనుకోండి అసలు. వల్గర్‌గా ఏం కాదు. ఇంత మంచి లవ్ ఉంటే ఆయనంత అదృష్టవంతుడు ఇంకోళ్ళు ఎవ్వరు ఉండరు. సో, బిగ్ బాస్ ఇంకోటి లగ్జరీ ఫుడ్ కోసం స్పిన్ వీల్ పెట్టేసిండు. ఇక కొంచెం డిస్టెన్స్ నుంచి తను ఆ రెడ్ డాట్‌ని విసరాలి. అది ఎక్కడ ఉంటే ఆ వీల్ మీద దేని మీద పడితే ఆ ఫుడ్ ఐటెమ్ వస్తది. సో, తను వీల్ మీద డాట్ ఏసింది. అక్కడేంటి ఫస్ట్ బ్రౌన్ బ్రెడ్ వచ్చింది. సుమనన్నకి ఇష్టమంట. సో, అది ఇచ్చేసి సుమనన్నకి జాగ్రత్తలు చెప్పేసి వెళ్ళిపోయింది. ఇంకోటి సాడ్ న్యూస్ ఏంటంటే ఇదంతా చూసిన సంజనకి పాపం సంజన విషయంలో ఎన్ని సార్లు చెప్పినా తప్పులేదు. ఇంకెన్ని సార్లు చెప్తున్నా కూడా తెలవదు. ఎందుకంటే ఇదంతా చూసిన సంజనకి ఆ మూమెంట్ చూస్తే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఎపిసోడ్ అయిపోయేంత వరకు 10 మినిట్స్‌కి ఒకసారి, 5 మినిట్స్‌కి ఒకసారి ఏడ్చుకుంటూ కూర్చుంది. ఎందుకంటే నా ఫ్యామిలీ రావట్లేదు. నాకు ఒక ఇద్దరు పిల్లలున్నారు. 5 మంత్స్ బేబీని వదిలేసి వచ్చిన. తను ఎలా ఉందో, తనకి ఫీడింగ్ టైము నేను సరిగ్గా చూసుకోలేదు. ఇదంతా అసలు టూ మచ్ టార్చర్ నిజంగా. ఆ ఫ్యామిలీని చూడడము, తను ఏడవడము టూ మచ్ అసలు. అండ్ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ ఈ మధ్యలో మొత్తం సోది ఉంటది. మనకొద్దు. ఓన్లీ మెయిన్ పాయింట్స్ మాట్లాడుకుందాం. నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ తనుజ. తనుజ ఫోటో అక్కడ ఎల్ఈడీలో కనబడింది. తనుజ ఫ్యామిలీ వస్తుందని అర్థం. తనుజ ఫ్యామిలీ 1 అవర్ టైం. టూ మచ్. కానీ ఇక్కడ కొంచెం చేంజెస్ జరిగితే బాగుండు అని అనిపించిన కొన్ని క్షణాలు. ఏంటంటే తనుజకి 1 అవర్ టైం వచ్చింది. కన్ఫ్యూజన్ రూమ్‌కి వెళ్ళింది. ఈ సుమనన్నకి ఏదైతే చెప్పిండో బిగ్ బాస్ సేమ్ అదే చెప్పిండు. ఏంటి? నీకు ఆ 1 అవర్ టైం సరిపోతుందా? సరిపోకపోతే మిగిలిన వాళ్ళ టైంని నువ్వు రిక్వెస్ట్ చేసి తీసుకోవచ్చు. సో, తనుజ బయటికి వెళ్ళింది. కళ్యాణ్ ఫస్ట్ రెడీగా ఉన్నాడు. కళ్యాణ్ విషయంలో అంటే తనుజ విషయంలో కళ్యాణ్ సెక్యూరిటీ సేమ్.
పోయి ఎక్కడికెళ్ళినా గూడా డోర్ దగ్గర నిలబడము, వినడము, చూడడము, 'డీమోన్ పవన్' రీతులాగా అన్నమాట. సో, కళ్యాణ్ అడిగింది, "నీ టైం ఇచ్చేస్తావా?" అంటే, "ఫస్ట్ ఇచ్చేస్తా. ఐయామ్ రెడీ టు గివ్." చెంప పగులుతది ఇంకోసారి అట్లా చేస్తే. "నీ ఫ్యామిలీ టైం నువ్వు యూజ్ చేసుకో. ఇలాంటి పిచ్చి కథలు మింగకు" అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోయింది. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ కన్‌ఫ్యూజన్ రూమ్‌లో తనుజ వాళ్ళ అక్క పాప. చిన్న పాప 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఉంటది. చిన్న పాప. తనొచ్చింది ఫస్ట్. వెళ్ళి తనని ఎత్తుకొని ముద్దాడి ఇక ఉంటాయి ఎమోషన్స్ చాలా రోజులు చూసిన తర్వాత వెళ్ళింది. అండ్ బ్యాక్ టు బ్యాక్ తనుజ వాళ్ళ సిస్టర్ వచ్చింది. అంటే వాళ్ళు ముగ్గురు అమ్మాయిలు కదా! పెద్ద అక్క వాళ్ళ కూతురు వచ్చింది. బట్ ఇంకోటి చిన్న చెల్లొచ్చింది. తన పెళ్లి ఫిక్స్ అయిందంట. సో, 'బిగ్ బాస్' హౌస్‌కి తన చెల్లొచ్చింది. తనుజ లాంగ్వేజ్ ఎవరికి సరిగా అర్థం కాదు. బికాజ్ తనుజ బెంగుళూరు కాబట్టి వాళ్ళ లాంగ్వేజ్ వేరే ఉంటుంది కాబట్టి. సో, హౌస్‌లో ఉన్నంత సేపు తెలుగు లాంగ్వేజ్ ఓకే. వాళ్ళ సిస్టర్ వచ్చినప్పటి నుంచి ఈవెన్ ఈ చిన్న పాప నుంచి లాంగ్వేజ్ చేంజ్ చేసి మాట్లాడింది. సో, వాళ్ళ సిస్టర్ వచ్చింది. 1 అవర్ టైం కాబట్టి ఇద్దరు మంచిగా కూర్చున్నారు. ముచ్చట్లు పెట్టుకున్నారు. అన్ని జాగ్రత్తలు చెప్పింది. "నువ్వు హౌస్‌లో మంచిగా ఆడుతున్నావు. నువ్వు ఎక్సలెంట్. ఎవరేం చెప్పినా వినకు. నీకు భరణి సపోర్ట్ కూడా ఉంది. సో, మంచిగా ఆడు. నువ్వు ఫైనల్‌కి ఖచ్చితంగా రావాలి. అండ్ నువ్వు విన్నర్ అయ్యే ఇంటికి రావాలి. అండ్ త్వరలో నా పెళ్లి కూడా ఫిక్స్ అయింది. సో, నాకీ నువ్వు ఏడవడం కారణంగా నువ్వు అస్సలు ఏడవకూడదు. ఎట్టి పరిస్థితుల్లో నువ్వు ఏడవద్దు. ఏడిస్తే నిన్ను చూసి అమ్మాయి ఏడుస్తుంది. ఇప్పుడు నా పెళ్లి తొందరలోనే ఉంది. నా పెళ్లి పనులు కావట్లేదు. 24/7 అమ్మ 'బిగ్ బాస్' చూసుకుంటూనే లైవ్ చూసుకుంటూనే ఉంటుంది. నిన్ను చూసుకుంటూనే ఉంటుంది. అండ్ ఏడుస్తుంది. నువ్వు ఏడుస్తుంటే తను ఏడుస్తుంది. తను వీక్ అయితుంది. తను వీక్ అయిన కొద్దీ నా పెళ్లి పనులు ఆగిపోతున్నాయి. ఇటు నిన్ను నీ విషయంలో హ్యాండిల్ చేయట్లేక, అటు పెళ్లి పనులు చూసుకోలేక నాకు సఫర్ అయితున్నా నేను. చాలా ఇబ్బందులు పడుతున్నా. కొంచెం అర్థం చేసుకో. ఎట్టి పరిస్థితుల్లో ఏడవకు. నువ్వు ఏడిస్తే నీ వల్ల అమ్మ ఏడ్చి పనులన్నీ ఆగిపోతున్నాయి. నాకు ప్రెషర్ ఎక్కువ పడుతుంది. అండ్ అక్క కూడా ఏడుస్తుంది. అక్క రాత్రి 12కి ఫోన్ చేసి లైవ్ చూడు, తనుజ ఏం చేస్తాను చూడు అని చెప్పిన కొద్దీ చూస్తున్నాం, ఏడుస్తున్నాం. ఇదే పంచాయతీ జరుగుతుంది ఇంట్లో మొత్తం. నువ్వు ఏడవకుండా ఉంటే మా పనులు జరుగుతాయి. నువ్వు ఏడవడం వల్ల అమ్మ ఏడిచి, అమ్మ అరవడము, ఏడవడము ఇదే పనైతుంది. ఇబ్బందయితుంది. చాలా కష్టమైతుంది. అండ్ హౌస్‌లో నువ్వు మంచిగా ఆడుతున్నావు. బయట కూడా నీకు మంచి సపోర్ట్ ఉంది. నీ గురించి మొత్తం పాజిటివ్ ఉంది అని మొత్తం చెప్పేసింది. ఉన్న జాగ్రత్తలన్నీ వాళ్ళ లాంగ్వేజ్‌లో అండ్ ఇంగ్లీష్‌లో చెప్పేసింది. సో, తనుజ వాళ్ళ సిస్టర్‌కి పెళ్లి ఫిక్స్ అయింది కాబట్టి, మేబీ వెరీ సూన్ పెళ్లి అవుతది కాబట్టి, ఆ పెళ్ళికి తనుజ అటెండ్ అవుతదో లేదో కూడా తెలవదు కాబట్టి, 'బిగ్ బాస్' చేసిన అరేంజ్‌మెంట్ ఏంటంటే, ఫస్ట్ ఈ పని చేసినందుకు 'బిగ్ బాస్‌కి' నిజంగా సెల్యూట్ భయ్యా. ఇంత మంచి కల్చర్, మన కల్చర్‌ని మర్చిపోవద్దు అని గుర్తు చేసే ఒక స్పెషల్ ఎపిసోడ్ ఇది. తనుజ వాళ్ళ చెల్లెకి పెళ్లి కూతుర్ని చేసే ఛాన్స్ 'బిగ్ బాస్' ఇవ్వడం. సో, ఇక్కడేంటి వెడ్డింగ్ కార్డు, పసుపు, కుంకుమ, పూలు అండ్ ఫ్రూట్స్ అండ్ బట్టలు అండ్ ఇంకా పెళ్లి కూతురుకి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా తెప్పించి ఆడ పెట్టేసి వాళ్ళ సిస్టర్‌ని కూర్చోబెట్టి మంచిగా ఆ ఆ వైబ్ ఉంటది చూడు నిజంగా. ఆ మూమెంట్ చూడండి భయ్యా మీరు. ఇదంతా కాదు ఈ సోదంతా వదిలేసేయండి. ఆ మూమెంట్ సుమన్ అన్న వాళ్ళ వైఫ్‌తో మాట్లాడే ఒక మూమెంట్ అండ్ ఇప్పుడు తనుజ పెళ్లి కూతుర్ని చేసే ఇంకోటి. ఈ 2 చూసేయండి భయ్యా. ఈ ఓవరాల్ 'బిగ్ బాస్' ఎపిసోడ్‌లో నాకు నచ్చిన ఒక ఎపిసోడ్ అంటే ఇదొకటే. తను పెళ్లి కూతుర్ని చేస్తుంది. అన్నీ పెట్టేసింది. మన సాంప్రదాయం ప్రకారం సారా పెట్టడం అంటారు. సో, పెట్టేసింది. అన్నీ పెట్టేసింది. సో, అందరి ఆశీర్వాదం. అందరిదేం తీసుకోలేదు. వాళ్ళ అక్కది తీసేసుకుంది. అక్షింతలేసేసింది. అండ్ భరణి కాలు మొక్కింది. వద్దు అన్నా కూడా లేదు లేదు మీరు పెద్దోళ్ళని చెప్పి భరణి కాలు కూడా మొక్కింది. సో, అందరి ఆశీర్వాదం అయితే తీసుకుంది. నిజంగా ఈ ఎపిసోడ్ చూడండి భయ్యా. నిజంగా ఖుషి అవుతారు. కళ్ళల్లో ఖచ్చితంగా కన్నీళ్ళొచ్చే ఎపిసోడ్ ఇది. ఇంత మంచి ఎపిసోడ్ నేను ఇంతవరకు చూడలేదు. ఎక్సలెంట్ అసలు. ఆ వైబ్ ఉంటది చూడు. అక్కడ సుమనన్న వాళ్ళ వైఫ్ వెళ్ళేటప్పుడు డ్యాన్స్ పెట్టిండ్రు. ఫ్యామిలీ టైమ్ అని, ఇట్స్ ఎ ఫ్యామిలీ టైమ్ అని ఒక సాంగ్ ఉంటది కదా! ఆ సాంగ్ పెట్టేసిండ్రు. అండ్ ఇక్కడ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో ఒక సాంగ్ ఉంటది కదా! అది తనుజ వాళ్ళ సిస్టర్‌కి పెట్టేసిండ్రు. ఆ అట్మాస్ఫియర్ ఆ టైంలో ఎంత గ్లో ఉంటది తెలుసా? ఆ వైబింగ్ అయితే వేరే లెవెల్ అసలు. నిజంగా ఎక్స్‌పెక్ట్ చేయరు భయ్యా. ఖచ్చితంగా ఎపిసోడ్ చూసేయండి. సో, టోటల్ అంతా అయిపోయింది. తన జాగ్రత్తలని చెప్పేసింది. మాట్లాడేసుకున్నారు. అంతా అయిపోయింది. వెళ్ళే ముందు సేమ్ స్పిన్ బాల్ మీద ఆ వీల్ తిప్పేసి ఆ రెడ్ డాట్‌తోని కొట్టాలి. లగ్జరీ ఫుడ్ కోసం ఐస్ క్రీమ్ కొట్టేసింది. వాళ్ళ సాక్రిఫైస్ చేసేసింది. హౌస్ నుంచి వెళ్ళిపోయింది. సో, జరిగిన ముచ్చట్లయితే ఇవి. నిజంగా
ఎక్సలెంట్ అసలు. నేను అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఓవరాల్ 'బిగ్ బాస్' సీజన్‌లో ఇప్పటివరకి జరిగిన దాంట్లో సుమనన్న ఎమోషనల్ ఆ పార్ట్ ఒకటి అండ్ తనుజ పెళ్లి కూతురుని చేసే ఈ పార్ట్ ఒకటి. వీటిని మించి ఇంకేది రాలేదు. అంటే నాకు నచ్చిన వరకు చెప్తున్నా. ఎపిసోడ్ చూడని వాళ్ళుంటే చూడండి. మీకు కన్నీళ్లు రాకుండా ఉంటే నాకు చెప్పండి. నిజంగా ఈ ఎపిసోడ్ చూసిన వాళ్ళకి ఖచ్చితంగా కన్నీళ్ళొస్తాయి. స్మైలే వస్తది. కానీ ఇంకోటేంటంటే బాధపడే విషయం ఏంటంటే ఇంత మంచి అట్మాస్ఫియర్‌లో సంజన ఏడవడం. దీనికి ఆ చిన్న పాపని ఎత్తుకున్నంత సేపు వాళ్ళ పిల్లల్ని ఆడిపించినట్టు వెళ్తుంది, ఎత్తుకుంటుంది, ఆడిపిస్తుంది. మళ్ళీ ఊకే వెళ్ళి తనని ఆడిపించడమే ప్రోగ్రామ్. ఎందుకంటే తనకి ఒక 5 మంత్స్ బేబీ ఉంది. మేబీ ఇప్పుడు ఆమె అంబాడుతది. తల్లి ఫీడింగ్ ఇచ్చే టైంలో తను దగ్గర లేదు. అదెంత బాధ ఉంటదో ఒక తల్లికి తెలుసు. ఆ ఫీలింగ్ అర్థమైన వాళ్ళకి తెలుస్తది. సో, సంజన ఊకే ఏడవడమే. ఎందుకంటే ఫ్యామిలీని మిస్ అయితుంది. 'బిగ్ బాస్' కొంచెం సంజన మీద కరకరించి సంజన కూడా ఫ్యామిలీ వీక్ ఇస్తే బాగుండని మా ఒపీనియన్. దానికోసం ఎన్ని ఓట్స్ వేయమంటే అన్ని ఓట్లేస్తాం. సంజన కోసం స్టాండింగ్ ఉండి ఎన్ని ఓట్లు వేయమంటే అన్ని ఓట్లు వేస్తాం. తనకు కూడా ఫ్యామిలీ వీక్ ఇవ్వాలి. తన ఫ్యామిలీ కూడా రప్పించాలి. పాపం చిన్న పాప ఉంది. అట్లీస్ట్ వీడియో కాల్ అయినా చూపిస్తే తను మస్తు హ్యాపీగా ఉంటుంది. లేకపోతే రాము సెల్ఫ్ ఎవిక్ట్ అయినట్టు సంజన కూడా సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యి ఇంటికి వెళ్ళిపోతుంది 100% పక్కా. కానీ ఇంత మంచి అట్మాస్ఫియర్‌లో తను ఏడవడం అనేది అస్సలు మంచిగా అనిపించట్లేదు. సో, ఇంకా ఎవరెవరు వస్తున్నారు 'బిగ్ బాస్' హౌస్‌కి అనేది మళ్ళీ చెప్పుకుందాం. అండ్ ఇందులో నేనొకటి అన్‌ఫెయిర్ ఏంటంటే, తనుజకి 60 మినిట్స్ ఇవ్వడం అవసరం లేదు. ఎందుకంటే వచ్చింది తన సిస్టర్ కాబట్టి, సుమనన్నకి 15 మినిట్స్, 20 మినిట్స్ సరిపోవు. తన విషయంలో ఓకే. కానీ ఈ 60 మినిట్స్ అనేది తనుజకి గాకుండా, ఇందులో కొంచెం ఒక 30 మినిట్ వరకి సంజనకి ఇచ్చేదుంటే ఇంకా హైలైట్ ఉండేది. ఎందుకంటే ఇక్కడ తల్లి, బిడ్డ, పెళ్ళాం, మొగుడు వీటిని మించి ఏ రిలేషన్ రాదు. మిగతా అందరూ కూడా జుజిబి. భరణి ఆల్రెడీ వెళ్ళొచ్చిండు. రీతు అంత ఎమోషనల్ కాదు. ఎవరికి అంత ఇంపార్టెంట్ కాదు. కళ్యాణ్ అయితే నాకు వద్దు అని చెప్తున్నాడు. సో సంజనాకి ఇచ్చే ఉంటే బాగుండేది. తనుజకి 60 మినిట్స్ అవసరం లేదు. సో నా ఒపీనియన్ అయితే నేను చెప్పిన. ఈ ఈ ఎపిసోడ్ చూడని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా చూసేయండి. అండ్ మీ ఒపీనియన్ ఏంటి, మీకేమనిపించింది కామెంట్లో చెప్పేసేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అబ్బా. ఎందుకు అడుగుతున్నా అంటే మీరు అనుకునే విధంగా ఆదిరెడ్డిని బీట్ చేసేంత ఈ ఒకటేసారికి నాకు రాదు అని నా ఎక్స్పీరియన్స్. ఆదిరెడ్డి సీజన్ 5 నుంచి 4 నుంచి చేస్తున్నాడు. 9కి వచ్చింది. 5 ఇయర్స్ అవుతుంది మనం స్టార్ట్ చేసిందే మొన్న మొన్న. సో నాకు పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేవు. చూసిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ ఏమైనా మిస్టేక్స్ ఉంటే నాకు చెప్పండి. అండ్ మీ ఒపీనియన్ ఈ ఎపిసోడ్ పై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో మళ్ళీ ఎవరెవరి ఫ్యామిలీస్ వస్తున్నాయి ఇంకో ఎపిసోడ్లో చెప్పేసుకుందాం. That's all for today. Signing off.